ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లేవనెత్తుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి లైవ్ని ఆస్వాదించండి, అనేకలకు దీవుని కనుగొనవచ్చండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి. మీ నామాన్ని కనపరచుకోండి ప్రభు. నాయనా మరి అనేకులు దీవించబడాలి, అనేకులు రక్షించబడాలి. లేవు ఆటంకాలన్నీ తొలగించి మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కలిసి అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతిగణ మహిమలు చెల్లించు కొత్త కీర్తన పాడెదను. స్తుతిగణ మహిమలు చెల్లించుచు కొత్త గీతము పాడెదను. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు, ఫ్యూ మినిట్స్, లెట్స్ ప్రైజ్ జీసస్. మనందరం కలిసి దేవుని నామాన్ని లోక బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసి నీతో సరితూగునా, జీవనదులన్నీ సర్వ సంద్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా, నీన పరిశుద్ధ క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపినై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపినై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం సిలువ మరణం ఉంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. నేను వెదుకాకున్నా నన్ను వెదకి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్ను ఎంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన చాలిన దేవుడు, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేని, నీవేగా విమోచకుడు, నీకు సమమెవరు, yes Lord, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపినై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపినై ప్రాణం పెట్టిన వారెవరు. నీలా క్షమించేదెవరు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రిపేర్ అవుదాం. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన మీరు చేస్తూ ఉండగా ఈ రాత్రి దేవుని సన్నిధి మీరు అనుభవించి దేవుని కార్యాలు మీరు చూచినట్లుగా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధులని పరిశుద్ధ నామానికి కొట్లాడి ఉన్నాను. స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ పాదాన్ని ముద్దు పెట్టుకుంటున్నా, నీ పాదాన్ని ముద్దు పెట్టుకుంటున్నాయా. స్థుత్యానదులు మీరు ఉన్నారయ్యా, స్థుత్యాలు దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయ్యా. చెట్టు బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చెట్టు బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దుష్టుని చెట్టు బిడ్డ పడకుండా చేయండి, ఏ దుష్టుని చెట్టు బిడ్డ పడకుండా చేయండి. అలాగే యవనస్తుతో మీరు మాట్లాడండి, పశ్చాత్తాప జీవంతో నింపండి, వాళ్ళ హృదయాలు నిండా పశ్చాత్తాప జీవంతో నింపని అడుగుతున్నాను. యవన బిడ్డ హృదయాలు తాకండి అని నీకు ఉన్నాను. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తాం, నిన్ను మనసుతో తీస్తున్నాం. సేవకులకు బిడ్డ మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నాను. ఏ హోషోలు మేము మా ఇంటి వారు ఏమని సేవిస్తామన్నట్లుగా ఏ హోషోలు మేము మా ఇంటి వారు ఏమని సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. మేము స్తుతిస్తున్నాం ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తగ్గి ప్రతి కుటుంబ దర్శనం దాసరా మాట్లాడండి. లైవ్లో ఎప్పుడైనా విడిచిపెట్టదే ప్రతి కుటుంబ దర్శనం దాసన అభిషేకించి దేవా. మా హృదయాలంటే నీ వాక్యంతో నింపడి మా హృదయాన్ని నీ వాక్యం తృప్తిపరచండి ప్రభావ.
దేవా నీ రాకడ చాలా సమీపంగా నీ రాకడ కొరకు మనం సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నాయన నీ వాక్యం క్షమిస్తుంది, వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నది కేవలం నీ కృపే, నాయన కృపేత నీకు వందనాలు ప్రభు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలుపు సమృద్ధి ఇచ్చండి, నిరాశ వేసుకుని ఎవరైనా సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహంలో నీ సన్నిధించిన మా వెలుగుని ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపుకొని అడుగుతున్న ప్రభా. అయ్యా నీకు సాటి ఎవరయ్యా, నీ ప్రేమకు ప్రభా సాటి ఎవ్వరు లేరు ప్రభా. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎవరు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఆయన తండ్రి నీ నామాన్ని హెచ్చించి నామలు కనపరుస్తుంది. మీ జూలై నెలంతా నీ నామాన్ని హెచ్చించి నీ నామలు కనపరచకుండా ఇచ్చింది. జూలై నెలలో ప్రభా తండ్రి నీ నామాన్ని మేము హెచ్చిస్తున్నామయ్యా, నీ నామలు కనపరుస్తున్నాం. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నాయన ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మల్ని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలను మీరు కోల్చండి అయ్యా. ఇప్పుడు శత్రువేశాలు లయపరచమని అడుగుతాను. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలను మీరు కోల్చండి. శత్రువేశాలు లయపరచమని అడుగుతాను తండ్రి. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని ఇచ్చేస్తే ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోవచ్చు. మా గృహంలో మీ సన్నిధి వెలుగు ప్రకాశించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 81:1 చదువుదాం. మనకు బలమైన దేవునికి ఆనందగానము, బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆసాపు కీర్తన అని పైన ఒక మాట రాయబడి 81:1లో ఆసాపు అనే ఒక యవనస్తుడు ఈ మాటలు రాసినట్టుగా మరి మనం చూస్తున్నాం. ఈ ఆసాపు గురించి మనం చూస్తే ఈయన మరి దావీదు అప్పటికి మందిరం ఇంకా కట్టబడలేదు. ఆరాధన టీంలో, దావీదు యొక్క వర్షిప్ టీంలో, దేవుని స్తుతించే టీంలో ఆసాపు క్వైర్ డైరెక్టర్ అన్నమాట. సొలొమోను మందిరం కట్టిన తర్వాత అఫీషియల్గా మరి స్తుతి ఆరాధన నడిపించే గొప్ప కీర్తనకారుడు, వర్షిప్ లీడర్, ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్, ఆరాధకుడు, ప్రభువును ఆరాధించే గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఈయన ఈ సువార్త గాయకుడు, ఆరాధన చేసే దేవుని సేవకుడు కీర్తన రాశాడు. అందులో ఏమంటాడంటే, మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడు. దేవుని స్తుతించండి, ఎందుకంటే ఆయనే మన బలము అంటున్నారు. చాలాసార్లు అంటుంటాం, మా నాన్నగారే నా బలం అండి అంటుంటారు. చాలాసార్లు మా మామయ్య నాకు బలం అండి, లేకపోతే మా తాతయ్య మా బలం అండి, నా బలం అండి. కొంతమంది మా ఆవిడ నా బలం అని అంటారు. కొంతమంది ఆడవాళ్ళు అంటారు మా భర్తే నా బలం అంటారు, మా పిల్లలు నా బలం అంటారు. అవన్నీ కాదు. కానీ ఈ ఆసాపు, దైవజనుడైన ఆసాపు ఏమంటాడంటే, దేవుడే మనకు బలము, మనకు బలముగా ఉన్నాడు ఆయన, మన ఆధారం ఆయనే, మన శక్తి ఆయనే, మన నిరీక్షణ ఆయనే, మన వెనక ముందు ఫ్రంట్ రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనే, మన గాడ్ ఫాదర్ ఆయనే, మన స్పాన్సర్ ఆయనే అంటున్నాడు. అందుకే ఆయనకి ఆనందగానం చేయండి అంటున్నాడు. పిల్లలు, ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నాం అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన సర్వశక్తిమంతుడు, లేని వాటిలో నుంచి ఉన్న వాటిని పిలవగలిగిన వాడు. ఆది కాండంలో మనం చూస్తాం కదా, భూమి నిరాకారముగా సూర్యుని మీద, అగాధ జలముల మీద భూమి చీకటితో నింపబడి ఉన్నది రాయబడి. నిరాకారముగా, ఆకారము లేదు,
శూన్యంగా ఉండేది. శూన్యం అంటే ఏమీ లేదు, నథింగ్ వాస్ దేర్. ఇంగ్లీష్లో చదువు. Empty. Genesis chapter 1 verse 1 and 2. In the beginning, In the beginning, Hmm. God created the heavens and the earth. Okay. Now the earth was formless Earth was formless and empty. and empty. Darkness was over the surface of the Yes. Brother, formless deep and empty. and empty and darkness. ఈ మూడు ఉన్నాయి భూమి మీద. ఫార్మ్లెస్ అంటే ఆకారం ఏమీ లేదు, నిరాకారంగా, నథింగ్, నో షేప్. రెండోది Empty. ఎంటీ, నథింగ్ వాస్ దేర్, ఏమీ లేదు. మూడోది డార్క్నెస్. ఈ మూడు తొలగించి దేవుడు ఈ భూమికి ఒక ఆకారాన్ని, ఒక స్థితిని, ఒక వెలుగును దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. God was created from nothing. ఒక పెద్ద చెక్క ఉందనుకోండి, మన వుడ్ వర్క్ చేసే బ్రదర్ చెక్క ఇస్తే దానికి ఏదో షేప్ మనం చెప్పిన దాన్ని బట్టి టీపయో లేకపోతే ఏదో చేయమంటే చేస్తాడు. బట్ ఏమీ లేనప్పుడు ఒక టీప చేయన్నావు అనుకోండి, కర్ర లేదంటే కర్ర లేదు, చెక్క లేదు, నువ్వు చేసే అంత ఎలా చేయగలవు? ఈ కుడ్ నాట్, బికాస్ ఈజ్ ఏ హ్యూమన్. బట్ హూమ్ వీ వర్షిప్, మనం ఎవరినైతే ఆరాధన చేస్తున్నామో ఆయన సర్వశక్తివంతుడు. ఆమేన్, ఆమేన్. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన శక్తి ఎంత గొప్పదో నేను చెప్పలేను. ఆమేన్, ఆమేన్. ఆయన శక్తి ఎంత గొప్పదో పిల్లల దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుని వాక్యంలో మనం చూస్తే కొలసీలు రాయబడిన పత్రికలో మనకు కనబడుతుంది. ఆయన అలాంటి దేవుడు. కొలసీ పత్రిక 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలానిగా ఆకాశమందున్నవై ఉన్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. అది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. అన్నిటికంటే ముందున్నాడంట ఆయన. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికీ ఆధారభూతుడంట. నా పిల్లరా, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన ఎంత శక్తిమంతుడో మనం చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లలు ఇక్కడ ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే మరట యేసుప్రభువే మూలరాయి అంటండి. 2:20 ఎఫెసీయులకు 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను, ప్రవక్తలను, ఆయన చీఫ్ కార్నర్ స్టోన్. అదేనా ఉంది. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ బీయింగ్ చీఫ్ కార్నర్ స్టోన్. అన్నిటికీ మూలరాయి యేసు ప్రభువే అంటాడు. పదకొండు పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. ఆ మాట చూడండి. 11 According to the eternal purpose which he accomplished in Christ Jesus our Lord, in whom we have boldness and access with confidence through faith in him. To intent that now the manifold wisdom of God might be made known by the church to the principalities and powers in heavenly places, who created all things through Jesus Christ. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. అన్ని జనులు ప్రకటించటం. అడుగు జాడలో పొట్ట సఖ్యము కాని. Unsearchable riches of Christ. అది అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అట. అన్సర్చబుల్ శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. అది ఎంత గొప్పదండి క్రీస్తు ఐశ్వర్యం. అసలు శోధించలేడంటే ఎవడు లెక్క పెట్టలేడంటే. ఎంతుందో ఎంత ఉన్నదో తెలియదు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే
ఈ ఆసాపు ఏమంటున్నాడు? మనకు బలము ఉన్న దేవునికి ఆనందగానం చేయండి, కీర్తన ఎత్తుడి గిలక తప్పిట పట్టుకునడి. మనకు ఆనందగానమైన మనకు బలమైన దేవునికి మనకు బలము ఆయనే. ఈ రాత్రి ఒక ప్రశ్న సూటుగా అడుగుతున్నాను, హూ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? ఇంకో ప్రశ్న అడుగుతాను, వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ కమ్స్? వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? పిల్లరా, డిలేలా అంటుంది, శాంసన్, ఫిలిస్తీన్స్ ఆర్ కమింగ్, ఫిలిస్టైన్స్ ఆర్ కమింగ్, రోయిజర్ అని అన్నది. మొట్టమొదటిసారి లేచి చేతులకి కాళ్ళకి కట్టబడ్డ తాడులు, భయంకరమైన తాడులు నారపీచి వల్ల పెరికి వేసి ఫిలిస్తీన్ కనబడిన వాడల్లా చీల్చి చెడ్డాడి. బికాస్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పవర్. దేవుడే సంసోను యొక్క బలముగా ఉన్నాడు. గాడ్ వాజ్ విత్ మోసెస్ యాజ్ ఎ పవర్. Who is your power? Who is your confidence in whom you put your confidence in? దేవుడు నీకు బలముగా ఉన్నాడా? దావీదు అంటున్నాడు, యెహోవాయేనా బలము. పిల్లలు మనం గమనిస్తే దావీదు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దావీదు ఏమంటున్నాడు చూడండి. 18:1 Psalms 18:1. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించున్నాను. నీ దాంట్లో అలాగుందా? అది యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ తెలుగు బైబిల్ ఉంది కానీ పాత బైబిల్స్ లో నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. డేవిడ్ సేస్, ఇది చదివినానా? I love you, Lord my strength. I love you, Lord my strength. I love you, Lord my strength. You are my strength. దేవుణ్ణి యెహోవా నా బలమా, నీవే నా బలం అన్నాడు కాబట్టి, అలా అనుకున్నాడు కాబట్టి, అలా నిరీక్షించి నమ్మాడు కాబట్టి దావీదు ఆ స్టోరీలో, దావీదు లైఫ్ ఆ స్పాన్లో ఒక్కసారైనా ఓడిపోయినట్లేదు. ఒక్కసారి చూపించండి, దావీదు ఒక్కసారి ఓడిపోయాడు. He was never defeated in single time. నీవు దేవుణ్ణి బలంగా చేసుకుంటే నీవు ఓడిపోవు, నువ్వు గెలుస్తావు. ఎంత బలవంతుడండి ఆయన బలము ఎంత గొప్పదో, ఆయన బలము ఎంత గొప్పదో. కీర్తన గ్రంథంలో 147వ కీర్తన. ఆయన ఎంత గొప్పవాడో చూడండి ఒకసారి. 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికి పేర్లు పెడుతున్నాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడంట. 5 చదువు, 147:5. Great is our Lord. చదువు గట్టిగా. Great is our Lord. Great is our Lord. And mighty in power. Mighty in power. His understanding. ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. Mighty in power. అధిక శక్తి, మైటీ ఇన్ పవర్. ఆయన ముందు ఎవరు నిలబడగలరండి? ఫరో నిలబడలేకపోతే తెలుసా మీకు? ఆ దినాల్లో మైటీ పవర్ అండి. ఫరో he could not stand before the Lord. ఆ దినాల్లో హిజ్కియా ఉజ్జియా దినాల్లో ఆ సిరియా రాజు సెనహెరీబ్, he was a mighty power on those days. సెనహెరీబ్, he could not stand before the Lord. దేవుని ముందు నిలబడలేకపోయాడు. గొలియాతు దేవుని ముందు నిలబడలేకపోయాడు. ఎరుకో గోడ నిలబడలేకపోయాయి. గొప్ప మనుషులు, గొప్ప వారు, పేరు ప్రఖ్యాతులు, ధనవంతులు, బలము గలవారు ఆయన ఎదుట నిలవబడలేకపోయారు. నీకు ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటినాక ఒక పాట పాడతారు కదా. ఆ పాటలో దేవుని యొక్క
ఆ శక్తిని గురించి వారు రాశారు. 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం మొదట వచ్చిన, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి కీర్తన పాడిరి. పాడుతూ ఏమన్నదో 2వ వచనంలో, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నా రక్షణయు ఆయను అని చెప్తూ 3వ వచనంలో, యెహోవా యుద్ధశూరుడు, ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడవేశాను, యుద్ధ శూరుడైన. 11వ వచనం, యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అయ్యా, స్తుతిగీతాలు బట్టి నీవు యోగ్యుడివి, పూజ్యుడు అయ్యా. పిల్లరా అంటూ నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయములకు నడిపించుతుంది. జనములు విని దిగులు పడుతురు, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుతురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులు నుండి కరిగిపోదురు, భయము అధిక భయము వారికి పుడుతుందంట. హల్లెలూయా. పిల్లరా ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలీయులు తన ప్రజలని పక్షంగా అద్భుతాలు, శూరకార్యాలు, వీర కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు చేశారు. ఈరోజు మన జీవితాల్లో కూడా చేస్తాడు. ఆయన చేయగలడు, చేశాడు. గత దినాల్లో మన అందరి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశారు. ఈ రాత్రి మనం ఏం చెప్పాలంటే, యెహోవా నా బలమా అని దావీదులాగా, ఆసాపులాగా మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి అనే మాట మనం పలకాలి. నీవు నా బలమయ్యా, నీవే నా బలము, నీవే నా శక్తి, నీవే నా ధైర్యము, నీవే నా ఆధారము, నీవే నా సర్వమని ప్రభు గురించి మనం చెప్పి దేవుని మీద ఆధారపడి మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడకుండా, కొన్నిసార్లు ఎర్ర సముద్రంలో కనబడుతుంది సమస్య. ఇది ఎలా జరుగుతుంది ప్రభు? ఇరుకు గోడలలాగా సమస్యలు పెద్దగా కనబడతాయి. ఎలా ప్రభు దాటాలి ఇరుకు గోడలు? ఆ ఇరుకు గోడలు దాటితే కానీ కనాల్లో ప్రవేశించలేదు. ఎలా దాటాలి? ఈ ఎర్ర సముద్రం ఎలా పాయలవుతుంది? ఈ మైటీ పవర్ ఫరో చేతుల నుంచి ఎలా విడుదల పొందాలి? ఎలా 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 ప్రభు అంటాడు, నా బలము, నా బాహుబలము తక్కువైందా మోషే? నా బాహుబలం కొరచయిందా? వాట్ ఆర్ యూ టాకింగ్ మోసెస్? మోషే అంటాడు, ప్రభు వాళ్ళు మాట్లాడుతున్నాను. వాళ్ళు మాట్లాడారు, నువ్వు మాట్లాడితే ఎందుకు నా దగ్గరికి వచ్చావు? నీకు తెలీదా నా బాహుబలం ఎంత పవరో, నా శక్తి ఎంతో నీకు తెలీదా? సీ బై టుమారో యూ విల్ సీ అబండెన్స్. రేపు ఉదయానికి నువ్వు సమృద్ధి చూస్తావని మోషేతో ప్రభు మాట్లాడినట్టు ఒక్క దినము ప్రయాణం దూరమున ఒక మూర ఎత్తున వీళ్ళ పూరేడు పెట్టలు వచ్చేసాయి. సమృద్ధి ఒక్క ఓవర్ నైట్ సమృద్ధిని పంపించాడు దేవుడు. రేపు పాటికి అంటాడు ఎలీషా ప్రవక్త దినాల్లో. రాజు మరి రాజు దగ్గర భుజంలో ఆనుకుని, ఆయన సింహాసనంలో ఆనుకున్న వ్యక్తి, యెహోవా ఆకాశం కిటికీలు తెరిచి ఇది జరగడం అంటే రేపు ఈ పాటికి. ఆ మాట చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఎట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా మాట ఆలకించుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షమ్రోను ద్వారముందు రూపాయి ఒక ఇంటికి 1 మానికల సన్నని పిండి, రూపాయి ఒక ఇంటికి 2 మానికల యవలు అమ్మబడును. రేపు ఈ వేళకు. ఇంగ్లీష్లో చదవాలి. About this time, Elisha said, hear the word of the Lord. Thus says the Lord, tomorrow about this time, about this time, a sea of, రేపు ఈ వేళకు. ఇప్పుడు నేను ఏ టైంలో మాట్లాడుతున్నాను? రేపు ఇదే టైంకి అద్భుతం జరుగుతుంది, సమృద్ధి వస్తుంది. అప్పుడు 2వ వచనం, అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకుని ఉండునో ఆ అధిపతి, ఒకటి చేతి మీద రాజు ఆనుకుని ఉంటాడు, బొట్టలు ఉంటాడు కదా అసిస్టెంట్. అసలు వాడికి ఎందుకండి? అసలు వాడికి నన్ ఆఫ్ ఈజ్ బిజినెస్ కదా, వాడికి అనవసరం కదండి. వాడు ఏమంటాడంటే,
ఆ ఆఫీసర్ అంటున్నాడు, యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా. ఇంగ్లీష్ చదువునారా? Even if the Lord should open the floodgates of the heavens, could this happen? Could this happen? Even God Open floodgates. open the gates of the heaven. యెహోవా ఆకాశము పరలోకం కిటికీలు తెరిచిన ఇది జరుగునా. అప్పుడు ఏమన్నా, నీవు కన్నులారా దానిని చూచుదు కానీ దానిని తినకుందు అని అతనితో. వాడు అవిశ్వాసం వల్ల వాడికి పనిష్మెంట్ వచ్చింది. దావీదుడు చెప్తున్నాడు, రేపు ఈ వేళకు, ఎందుకంటే ఆయన బలవంతుడు. దేవుని సేవకుడు చెప్తున్నాడు, రేపు ఈ వేళకు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. God is about to do mighty and greatest things tomorrow by this time. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయండి. కీర్తన ఎత్తుటి గిలక తప్పటి పట్టుకున్నది. ఈ రాత్రి ఆ ఆసోపు దేవుని నేను బలముగా చేసుకున్నాడు. దావీదు దేవుని బలముగా చేసుకున్నాడు. ఎలీషా దేవుని బలముగా ఆధారపడ్డాడు. సంసోను దేవుని బలం మీద, మనం కూడా ఆయన బలము మీద ఆధారపడ్డాం. May the Lord bless His words. Amen. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలయ్యా. నా బలమా, నా బలమా, ఓ మై లార్డ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్ అండ్ సాల్వేషన్, యు ఆర్ మై షీల్డ్, యు ఆర్ మై మౌంటైన్. నీవే నా శైలము, నా కొండవు, నా దుర్గము, నా దేవుడివి, నా బలమానవి, బలానికి నీకు వందనాలు. ఈ రాత్రి ఈ సందేశం అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా చేయండి. వాక్యము మనుషులు భయము పుట్టించు. నీ వాక్యము నీ ప్రజలకు ఆదరణ కలగజేస్తుంది. నీ వాక్యము నీ ప్రజలను లేవనెత్తుతో, పడిపోయిన వారిని లేవనెత్తి, కృంగిన వారిని లేవనెత్తే శక్తి నీ వాక్యానికి ఉంది. కనుక ఈ మాటలు ఉంటున్న వారు ఎవరైనా కృంగిపోయి ఉంటే, ఎవరైనా బలహీనలు ఉంటే, రైజ్ అప్ లార్డ్, మేక్ దెమ్ స్ట్రాంగ్, రైజ్ దెమ్ అప్ లార్డ్, లేవనెత్తి వారి బలహీనతంతా తీసివేసి మీ బలము వారి బలముగా మార్చండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకోండి. రేపు ఈ వేళకు అద్భుతం చేస్తామని మేము నమ్మి స్తుతిస్తూ యేసయ్య శ్రేష్టం, అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన స్తుతించి వారికి మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములు ఇప్పుడు యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం, ప్రియ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మనందరికీ సమృద్ధిగా తోడై నడిపించును కాక. మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. షలోమ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.